స్తోత్రాలు దేవ పూజనుడా మీకు వందనాలు స్తోత్రాలు. ఈ యొక్క రాత్రికాల సమయంలో ఈ డిసెంబర్ మాసంలో ప్రభువా మొదటి కూడికలో మాకు అనుగ్రహించి నడిపించినందుకు స్తోత్రములు. ఇంతనగా మీ దాసులు మీ నామ సంకీర్తనలను నడిపించిన దేవా మీకు వందనాలు. అయ్యా అయ్యా మాతో మాట్లాడండి. మీరు సిద్ధపరిచిన మీ వర్తమానం తాజాగా మాకు అందిస్తుంటారు. మా హృదయంతో మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో కార్యరూపం ధరిస్తుంది. సహాయం చేయండి. మహిమ పొందండి. మా ప్రభువును మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన సహోదరులారా సహోదరులారా, ఈ రాత్రి వేళ మనం చదువుకున్న వాక్య భాగం మనమందరం ఎరిగిన వాక్య భాగం. ఈ నెల అందరూ ఒక పేరు పెట్టుకున్నారు. ఏమయ్యాలి ఇది? క్రిస్మస్ నెల. ఏమయ్యాలమ్మా? మా క్రిస్మస్ పండుగ వస్తున్నాయి అంటే నేను కాదు, క్రిస్మస్ పండుగ వస్తుంది. దాన్ని ఎలా తయారు చేశారమ్మా? చివరికి క్రిస్మస్ తయారు చేసేసి క్రైస్ట్ అంటే క్రీస్తు అని, మాస్ అంటే ఆరాధన అని, క్రిస్టమస్ అంటే క్రీస్తు ఆరాధన అని అర్థం. క్రిస్టమస్ దినాన క్రీస్తు ప్రభు జన్మించిన ఈ నెలగా సర్వ ప్రపంచం జరుపుకోండి. క్రీస్తును ఆరాధించడంలో ఈ యొక్క లూకాసు వార్తల 2 అధ్యాయాలు చాలా ప్రాముఖ్యమైన అధ్యాయం. క్రీస్తు యొక్క ఆరాధన ప్రస్తావన చేయబడింది. ప్రభువైన యేసుక్రీస్తు వారు జన్మించే దినాలను గురించిన సందర్భాన్ని మనం చదువుకున్నాం. ఒకటి జన్మించక ముందు, రెండవది జన్మించిన తరువాత జరిగిన సందర్భాన్ని మనం చదువుకున్నాం. అయితే ఈ క్రీస్తు ఆరాధనలో 3 సందర్భాలు మనం చదువుకున్నాం. ఈ 3 సందర్భాల్లో 3 పాటలు ఉన్నాయి. క్రిస్మస్ లో క్రీస్తు గానం అనే మాటలో ఆ క్రీస్తు గానమును వచ్చినటువంటి మాటలో ఒకే ఒక మాట మనము అర్థం చేసుకున్నాం. సిద్ధపరచిన క్రిస్మస్ కొరకు, క్రీస్తు ఆరాధన కొరకు సిద్ధపరిచిన సాధనాలు, క్రీస్తు ఆరాధనకు సిద్ధపరిచిన సాధనాలు ఎవరు? మనం చదువుకున్న లూకాసు వార్త 1వ అధ్యాయం 41 నుండి 50 వచనాల్లో ఉన్న ఇద్దరు. ఆ ఇద్దరే మీరు ఎంత స్పీడ్గా ఉండాలి. నాకేమైనా నీరసం ఉంటే మిమ్మల్ని చూసి నేను విచారలేదు కదా. ఆ ఇద్దరే 41 నుండి 51 వచనం ఉన్నటువంటి క్రీస్తు ఆరాధనలో సాధనాలు ఎవరు? వాడు మరియా, ఎలిజబెత్ మరియా ఇద్దరు కూడా క్రీస్తు ప్రభు యొక్క రాకడకు, క్రీస్తు ప్రభు యొక్క ప్రత్యక్షతకు, ఆయన ఆరాధనకు సాధనాలుగా వాడబడిన వారు. క్రీస్తు సాధనాలుగా వాడబడిన వారు. రెండవ మాట మనం చదువుకున్నాము. 2వ అధ్యాయంలో 29 నుండి 32 వరకు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో రాయబడిన మాట ఏమిటంటే 32లో చివరిలో రాశాడు, నీవు సకల ప్రజల ఎదురుగా సిద్ధపరచిన రక్షణ. క్రీస్తు ఆరాధనలో సిద్ధపరిచిన సాధనాలు, క్రీస్తు ఆరాధనలో ఆయన సిద్ధపరిచిన రక్షణ. 2వ అధ్యాయం 14లో చెప్పాడు ఏమని? ఆ దూతలు పాట పాడారు. ఆ పాటలో ఉన్న సారాంశం ఏమని? సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టమైన మనుషులకు భూమి మీద సిద్ధపరిచిన సమాధానం. ఏమిటి? క్రీస్తు ప్రభువుని ఆరాధించే సందర్భంలో మనం గుర్తుంచుకుంటున్నాం ఆయన సాధనాలు, ఆయన రక్షణ, ఆయన సమాధానం. ఈ మూడింటిలో మనము దేనిలో ఉన్నామో, దేనిలో ఆనందిస్తున్నామో అర్థం చేసుకుంటాం.
కొంతమంది క్రీస్తును ఆరాధించడంలో సాధనాలుగా ఉన్నారు. కొంతమంది దేవుని సమాధానం పొందే విషయంలో వారు ఆనందంగా ఉన్నారు. దేవుని రక్షణ విషయంలో ఆయన సిద్ధపరిచిన రక్షణలో నిలబడి ప్రభువుని గణపరిచేవారు ఉన్నారు. నేను తర్వాత వివరంగా చెప్తాను, ఈ మాటలు మనకు కొద్దిగా అర్థమవుతుంది. సిద్ధపరిచిన సాధనల గురించి విన్న తర్వాత సిద్ధపరిచిన రక్షణలో భావాన్ని గురించి మనం ఆలోచించేద్దాం. అవి సుమియోను చెప్పిన మాటలోనే చూద్దాం. మొదటిది ఏమిటి? సిద్ధపరిచిన సాధనాలు. ఎవరు? ఎలిజబెత్, మరియా. మరియా ఎవరు? యవనస్తురాలు. ఎలిజబెత్ ఎవరు? వృద్ధురాలు. ఎలిజబెత్ వృద్ధురాలు, మరియా యవనస్తురాలు. దేవుని సాధనాలుగా, దేవుని ఆరాధనకు పనికి వచ్చే సాధనాలుగా ఎవరు కావాలి? యవనస్తులేనా? ముసలోళ్ళేనా? ఎవరైనా కావాలా? ఆయనను ఆరాధించడానికి వయసుతో నిమిత్తం లేదు. ఆయనను ఆరాధించడానికి జ్ఞానంతో, చదువుతో నిమిత్తం లేదు. ఆయన ఆరాధనలో భాగం అవ్వాలి అంటే ఆయన వాడవాలి అంతే. ఆయన పిల్లలైతేనే ఆయన ఆరాధనలో సాధనాలు అవుతారు, ఆయన ఉపయోగించే అస్త్రం అవుతారు. అలాగైతే ఆలోచించండి మిత్రులారా, ఎలిజబెత్ అస్త్రం ఎలా అయింది? అది సాధనం ఎలా అయింది? దేవుని కొరకు సాధనం ఎలా అయింది? ఇప్పుడు చూడండి, ఒక పేజీ తిప్పండి. మొదటి అధ్యాయము మనం చదువుకున్నాం 5వ వచనంలో ఆమె గురించి రాయబడిన మాట. ఆమె సాధనంగా ఎందుకు దేవుడు ఎంచుకున్నాడో, నిన్ను కూడా ఆయనను ఆరాధించడానికి, ఆయన యొక్క పాత్రగా ఉపయోగించడానికి దేవుడి యొక్క సన్నిధిలో నీకు నాకు కలిగి ఉండాల్సింది ఏమిటి? 5వ వచనం. యోదయ దేశపు రాజైన హేరోదు దినములలో అబియా తరగతిలో ఉన్న జకర్యా అనే ఒక యాజకుడు ఉండెను. అతని భార్య అహరోను కుమార్తెలలో ఒకటి. ఆమె పేరు ఎలిజబెత్. విన్నారా? వారు ఎవరు అంటే యాజకుడు, యాజకుని భార్య. యాజకుడు, యాజకుని భార్య. నేను చాలా సార్లు చెప్తాను, నేను మరలా మీకు గుర్తు చేస్తున్నాను. ఇదిగో మత్తయి సువార్తకు ముందు ఒక తెల్ల పేపర్ ఉంటుంది. పాత నిబంధనకు కొత్త నిబంధనకు మధ్యలో ఏముంటుంది? ఆ తెల్ల పేపర్ ఉంటుంది. దాన్ని ఏమంటారంటే డార్క్ ఏజ్ అంటారు, చీకటి యుగం. ఆ కాలంలో దేవుడు మాట్లాడలేదు ఏ మనిషితో. ఆరాధన జరుగుతుంది, బలులు జరుగుతున్నాయి, అర్పణ జరుగుతున్నాయి, ఇశ్రాయేలుడు యాగాలు చేస్తున్నారు. కానీ దేవుడు ఎవరితో చాలా సంవత్సరాలు మాట్లాడలేదు. కానీ అన్ని సంవత్సరాల తర్వాత దేవుడు ఏమనుకున్నాడంటే ఒక వ్యక్తితో మాట్లాడదామని అనుకున్నాడు. ఆ వ్యక్తి జకర్యా. ఆ వ్యక్తి జకర్యా. సంవత్సరాలు గడిచాయి. ఈ నా బిడ్డతో మాట్లాడాలి, నా దాసుడితో నేను మాట్లాడదాం అనుకున్నాడు. ఎలా అంటే ఆ దాసుడు ఎంత గొప్పవాడంటే, ఎంత భక్తి వాడంటే, దేవుని మనసే గుండె కరిగి కదిలి తన దూతను పంపించాడు. నీవు ఈ వేళ దేవుని బిడ్డగా మార్చబడినవా? దేవుని యొక్క హృదయంతో మాట్లాడగలిగే మనసు ఉన్నదా? అతడు అబియా తరగతిలో నిలిచి సేవ చేస్తున్నవాడు. చాలా మంది దేవుని నమ్ముకున్న వారు లేరు, కానీ దేవుని మందిరంలో ఉన్నారు. దేవునికి మనసిచ్చిన వారు లేరు, కానీ క్రీస్తు ప్రభు ఆరాధనలో ఉండాలని ఆశపడేవారు చాలా మంది ఉన్నారు. యేసయ్య పుడితే చూద్దామని పరిగెత్తిన వారు కొంతమంది, యేసయ్య పుడితే ఆయన దగ్గర వచ్చి ఉందామని కొంతమంది, ఆయనతో బతుకుదామని కొంతమంది, ఆయన కొరకు చనిపోదామని కొంతమంది. ఈ క్రిస్మస్ దినాల్లో నీవు క్రీస్తుతో పాటు ఎటువంటి అనుభవాన్ని కలిగి ఉన్నావు? ఈమె ఎటువంటి అనుభవం అంటే దేవునితో తన జీవితాంతం బతికింది. 5వ వచనం చదివితే వారు బహుకాలం గడిచిన వృద్ధులు. ఎప్పటి వరకు ఉందమ్మా దేవుని ఎడల భక్తిగా? ఆ వృద్ధాప్యం వచ్చే వరకు ఉంది. యేసు ప్రభువు ఆమెను గర్భములో బాప్తిస్మం ఇచ్చే యోహానును మరలా పుట్టించే వరకు నమ్మకంగా ఉంది. మన జీవితంలో మనం ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం. ఎప్పటి వరకు నమ్మకంగా ఉండాలి? 5వ అధ్యాయం 6వ వచనం. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దీన మనస్కులై. ఎప్పుడు దాకా దీనంగా ఉండాలి చెప్పండి?
రోజు యాజకుడు కదా, పోతనాడు, బలి అర్పిస్తున్నాడు. భార్య ఎప్పుడైనా ఏమైనా అందా అంటే ఏమన్నా, ఇంతకాలం ఆరాధన చేస్తున్నావు, ఇంతకాలం బలి అర్పిస్తున్నావు, మనకు పిల్లలు లేరు, నువ్వు చేసే ఆరాధన ఏమన్నా ఉందా అని అడిగిందా? మీలో ఉన్న గొప్ప మంది ఇక్కడ మాట్లాడకుండా చూద్దాం చూడండి. అడిగిందా? చెప్పండి, అడిగిందా? నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, విశ్వాసుల జీవితాల్లో అనేకమైన సందర్భాలు జరుగుతాయి. అన్ని సందర్భాలు మన ఫెయిల్యూర్ కాదు. మీకు అర్థం కావడానికి మరలా చెప్తాను. యోనా సముద్రంలో ఉండిపోయాడు. యోనా ఉన్న పడవ తుఫాన్ వచ్చింది. ఎందువల్ల? చెప్పండి. ఎందువల్ల? ఆయన అవిధేయత వల్ల వచ్చింది. యేసు ప్రభు పడుకున్న పడవలో తుఫాన్ వచ్చింది. ఎందువల్ల? దేవుని చిత్తం వల్ల. తుఫాన్ ఎందుకు వస్తాయో అది మనకే తెలియాలి. నా వల్ల పొరపాట లేకపోతే దేవుని మహిమ కొరకు వచ్చిందా అర్థం చేసుకోవాలి. ఎలిజబెత్ ఏమర్థం చేసుకుందంటే, నా దేవుడు, నేను వృద్ధురాలనైనా దేవుడు నాకు సహాయాన్ని చేస్తాడు, నేను ఆయన బిడ్డగా బ్రతుకుతానంటే. యాజకుడైన జకరియా వెంబడి వెళ్ళిపోయింది. ఇక మారు మాట మాట్లాడేది. మన తల్లి అయిన శారా కూడా అబ్రహాము వెంటే అలాగే వెళ్ళిపోయింది. నువ్వేం చేస్తావు? దేవుని సాధనం అవ్వాలంటే దీన మనస్సుతో శిరస్సు వంచుకుని ఉండు చాలు. వాటి గురించి రాయబడింది, వృద్ధాప్యం వరకు నమ్మకంగా ఉన్నారు. ఎలా? అక్కడ చదవయ్యా 5-6 వచ్చింది. వీరిద్దరూ ప్రభువు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున నిరపరాధులుగా నడుచుకున్నారు అన్నాడు. అమ్మా ఎడాగులో ఆయన సాధనం అవ్వాలంటే ఒక మాట చెప్పాడు. మొదటి మాట చదవ మళ్ళీ ఇంకోసారి. వీరిద్దరు ఎందుకు చెప్పాడు? వారు కలిసి భార్యాభర్తలు ప్రార్థనకు వస్తారు. అమ్మ ముందుకు వచ్చింది, అక్క ముందు వచ్చింది, అన్ని అనుమానాలు వచ్చాయి. అన్న ముందు వస్తాడు, అక్క అనుమానం వచ్చింది. ఎందుకు వస్తారో తెలియదు. కలిసి ఇద్దరు నడిచి మందిరానికి రాదు. వారిలో ఐక్యత లేదు. వారిలో లోపించిన ఐక్యత వల్ల క్రీస్తును ఆరాధించేటప్పుడు ఆనందం లేదు. అది ఆదివారమే కానీ ఆనందం లేదు, అది ఆరాధనే కానీ ఆనందం లేదు. ఎందుకంటే ఇద్దరికి కలిసిన మనసు. ఈ ఆదర్శ దంపతులు చూడండి, వృద్ధులైనా కూడా కలిసి వచ్చారు. మీరు ఎవరినైనా భార్యాభర్తలు వృద్ధులైన గమనించండి. ఆమె కర్ర పట్టుకుంటే ఈయన కర్ర పట్టుకుంటాడు. ఆమె ఈయన ఆమెను పట్టుకుని వెళ్ళి ఒక అడుగులో వేసుకుంటూ వస్తారు. వాళ్ళని చూస్తే ఎంత ముచ్చటేస్తారు. ఇట్లా బతికితే కొరకలు ఎంత బాగుంటాయి కుటుంబాలు అనిపిస్తుంది. ఓదుకున్నప్పుడు ఎవరు మాట్లాడలేండి, వేరే విషయం. ఎందుకు మాట్లాడారు? ఎందుకు వినాలి? ప్రశ్నించేవాళ్ళు చాలా మంది. వారిద్దరూ సకలమైన ఆజ్ఞల చొప్పున దేవుని యొక్క సన్నిధిలో నిరపరాధులుగా నడిచారన్నాడు. కాబట్టి నీవు దేవుని సన్నిధిలో సాధనముగా వాడవాలంటే మొదట మన ఇంటిలో, మన కుటుంబంలో, మన మనస్సులో ఉండాల్సింది ఏమిటి? ఐక్యత. ఏమిటి? ఐక్యత. దేవుని సాధనాలుగా ఉండాలంటే మనలో ఐక్యత ఉండాలి. మనలో చూసి లేకపోతే ఆడెవడు మళ్ళీ ఏం చేయలేడు అన్నాడంట గొడ్డలి. ఆడు మనలో దూరకపోతే మనకేం బాధ లేదన్నాడట. చెట్లట అన్ని చెట్లు మాట్లాడుకుంటా ఉన్నాయట. ఒరే రోజుకో చెట్లు నరికేస్తున్నారు, మళ్ళీ చంపేస్తున్నాడు, మన రోజు వస్తున్నాడు, ఆ గొడ్డలని కూడా వస్తున్నాడు, రోజుకో చెట్లు నరికేస్తున్నాడంటే పెద్ద చెట్టు అన్నాడు. ఒరే మనం పోయి దూరకపోతే వాళ్ళు ఇది కర్ర గొడ్డల్లో మనం పోయి వాళ్ళు దూరకపోతే వాడు మనం చంపలేడురా, మనమే దూరం కాబట్టి మనం పాడు చేస్తాడని చెప్పాడు. ఇక్కడ మనమే భక్తిగా లేకపోతే, మనమే యథార్థంగా లేకపోవడం వల్ల సాధారణంగా ఏం చేస్తున్నాడు? మనల్ని పడగొడుతున్నాడు. మామూలు కాదు, పడగొడుతున్నాడు. అయితే ఐక్యత లేదు, కలిసి ప్రార్థన చేయడం లేదు, కలిసి బైబిల్ చదవడం లేదు, దేవుని మాటలు మనము ధ్యానం చేయడం లేదు. భార్యాభర్తలే ఇంకో విషయం తెలుసా? చిత్రమైన సంగతి మీ అందరూ బాగా తెలుసు.
పెళ్లికి వెళ్ళేటప్పుడు మాత్రం ఐక్యత వస్తుంది. ఏమంటే ఏమి చీర కట్టుకోమంటారు, ఏమి సుఖ వేసుకోమంటారు అని ఈయన అడుగుతాడు. ఇద్దరికి పెళ్లికి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు, రోడ్డు మీద బజార్ మీద నడిచేటప్పుడు, ఏమైనా ఫంక్షన్స్ ఉన్నప్పుడు కలిసి మాట, ఎక్కడ బట్టలు వేసుకునేటప్పుడు, వండేటప్పుడు ఏం వండమంటావు అని అడుగుతారు. ఇద్దరు అడుగుతారు. అన్ని బాగానే ఉంటాయి. ఆరాధనకు వచ్చేటప్పుడు మాత్రం కలిసినారు అసలు మాట గలవదు, మనసు గలవు. అందువల్లే మన కుటుంబాలు దీవించబడ్డవా, దేవుడు సాధనాలుగా మన కుటుంబాలు వాడబడ్డాయి. మీరు ఎక్కడైనా కలిసి ఉంటారు ఈ అన్నదమ్ములు, ఆరాధనలో మాత్రం. మీకు విషయం తెలుసా, ఏం బ్రదర్ ప్రార్థన మానేసామంటే వాడు వస్తున్నాడు కాబట్టి నేను రాను అన్నాడు. వాడు ఎవరు అన్నా, అదే మా తమ్ముడు. మీ తమ్ముడు వస్తే నువ్వు ప్రార్థనకి రావా, కానీ పెళ్లికి మాత్రం పోతారు ఇద్దరు. ఆయన ముందు కూర్చుంటాడు, వెనక కూర్చుంటాడు, ఇద్దరు భోజనాలు చేస్తారు. అదే మరి అక్కడే ప్రార్థనలో ముందు వెనక కూర్చోకూడదు. మరి అప్పుడన్నా దేవుడు మాట్లాడితే మాట్లాడేమో. ప్రార్థనకు మాత్రం భేదాలు వస్తాయి. చూడండి, ఫంక్షన్లకు రావు, పెళ్ళిళ్ళకి రావు, ఇచ్చిపుచ్చుకోవడానికి రావు, దేనికి రావు. అందువల్లే దేవుని వాక్యం మన కుటుంబాల్లో ఫలించడం లేదు. మనం చూసిన పిల్లలు కూడా మారడం లేదు. మనం మారలేదు, వాళ్ళు మారడం లేదు. ఈ ఎలిజబెత్ అలా కాదు, వారిద్దరు అంటే ఆనాడు స్త్రీలకు ఏమి ప్రత్యేకత లేదు. ఓన్లీ యాజకులు మాత్రమే సేవ చేయాలి, నోరు మూసుకుని చెప్పింది చేయాలి. ఏమైనా మాట్లాడిందా, ఏమైనా అనుమానం కానీ, దేవుని మీద సంకోచం కానీ, ఏర్పాటు కానీ ఉందా? దేవుని వాక్యం దేవుడు రాస్తున్నాడు ఏమనంటే, వీరిద్దరు సకలమైన ఆజ్ఞల చొప్పున, న్యాయ విధుల చొప్పున వారు నిరపరాధులు అన్నాడు. అది ఎంత మంచి మాట. కలిసి ఏమంటే కలిసి నిరపరాధు. నాకు నచ్చింది ఆయనకు నచ్చదు, ఆయనకు నచ్చింది నాకు నచ్చదు, అయినా ఇద్దరం కలిసి ఉంటాం. ఎక్కడ చూడరు ఏమో మనమే చెప్పాలి. కలిసి వారు నిరపరాధులుగా నడుచుకున్నారు అన్నాడు. గుర్తుపెట్టుకున్నారు. ఏమన్నా నిరపరాధులుగా నడుచుకోవడం అంటే చాలా ఈజీ అనుకున్నారా? చాలా సులువు కదా. ఏ అపరాధంలో పడకుండా, ఏ పాపంలో పడకుండా ఇద్దరు భార్యాభర్తలు కలిసి బ్రతికారంటే తన ఇష్టం తన భర్త ఇష్టం ఒకటే. నా ఇష్టం వేరు, నా భర్త ఇష్టం వేరు వారు. ఆయన ఏం చెప్తే అదే. నా భార్యకు ప్రేమగా చూసుకోవాల్సిన బాధ్యతలను కలిసి వారు జరిగించారు. వారు దేవుని వాక్యము చొప్పున నడుచుకున్నారన్నాడు. దేని ప్రకారం ఏమో చెప్పాలా? వాక్యము చొప్పున నడుచుకోవడానికి మాత్రం మనకు మనసు రాదు. దేని చొప్పున నడుకోవచ్చు, కానీ వాక్యం చొప్పున మాత్రం నడుచుకోకూడదు. ఎందుకంటే ఆయన అడగడగా మరి దిగిరాడు వేసేయ. మనుషులమైన మనం ఎంత అవివేకంగా ప్రవర్తిస్తున్నామో తెలుసా? ఆలోచించాలి. ఒకటి, వారు నిరపరాధులుగా నడుచుకున్నారు. అందువల్ల నడుచుకుంటూ దేవుని దృష్టికి నీతిమంతులై ఉండి, ఎంత నీతిమంతులైనా వారికి ఏం లేదు, సంతానం లేదు. నేనేదో మాట చెప్తున్నాను, అమ్మా నీవు దేవుని పట్ల భక్తిగా ఉన్నా, దేవుని సన్నిధిలో యథార్థంగా బ్రతుకుతున్నా, నీకు కష్టాలు వస్తే, నీకు కన్నీరు వస్తే అది దేవుని యొక్క శిక్ష కాదు, దేవుని ఆశీర్వాదమే. పౌలు భక్తుడు స్వార్థ పరిచర్య నిమిత్తమై 27వ అధ్యాయం అపోస్తలుల కార్యముల గ్రంథంలో పడవలో వెళ్తున్నాడు. పడవలో తుఫాను వచ్చింది. ఏం చేస్తున్నాడు? సరుకులన్నీ సముద్రంలో పారేసి ఆ పడవను తేలిక చేసి తొందరగా బయటపడదాం అనుకున్నారు. వాస్తవానికి ఆ తుఫాను ఎందుకు వచ్చిందో తెలుసా? ఒకడు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇతరులో డైవర్ట్ చేసే కొన్నిసార్లు పొరపాటు జరుగుతుంది. మన తప్పిదం ఉంటే పొరపాటు జరుగుతుంది. దేవుడు మహిమపరచబడాలంటే దేవుడే ముందుగా మన పరీక్షలో తీసుకున్నాడు. ఇదిగో ఈ యొక్క భార్యాభర్తలు అదే పరీక్షలో నిలబడ్డారు. ఈ రాత్రి వేళ యేసయ్య నిన్ను పిలుస్తున్నాడు. ఏమంటే, నా కొరకు నీవు నిలబడతావా? జకర్యా ఎలిజబెత్తులను సాధనంగా వాడుకున్నాను. నా కొరకు నీవు నిలబడితే నీవు కూడా నా సాధనమై ఉంటావు. అపోస్తలుల కార్యముల గ్రంథంలో కళ్ళు పోయి ఆ ఎర్రని ఎండలో ఉన్న సౌలుతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమంటే, నీవు అన్యజనుల ఎదుట సాధనమై ఉంటావు. అప్పుడు ఏం తెలియలేదు, సాధనం ఎలా వాడుకుంటాడో తెలియదు, కానీ
కానీ దేవుణ్ణి పూర్తిగా నమ్మాడు. నీవు కూడా అంతే. ఎలా వాడుకుంటాడో, ఏ అద్భుతం ఆయన చేస్తాడో తెలియదు, కానీ ఆయనను వాడుకునేందుగా ఉండాలంటే నీవు ఆయనకు అప్పగించుకునే మనస్సు. ఒకటి, ఆయన కొరకు నమ్మకంగా బ్రతికే మనసు. 2, కలిసి జీవించే మనసు. 3, నిరపరాధులుగా బ్రతికే మనసు. 4, మనం ఇక్కడ చూసాము ఆఖరి వచనంలో, వారు నీతిమంతులుగా బ్రతికారు. ఏముండాలి? ఏముండాలి? మన మాత్రం నీతి ఉండాలి. మన జీవితంలో ఉండాలి నీతి ఉండాలి. 8వ అధ్యాయం ఆదికాండంలో అన్నాడు, ఆ తరములో నోవహు ఒక్కడే నా ఎదుట నీతిమంతుడుగా కనబడ్డాడు. వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు అనుకోబోదు. నోవహు అనుకుంటే ఆ ఒక్కడు కూడా ఉండేవాడు. నా మట్టుకు నేను బాగున్నానా? నా మట్టుకు నాకు దేవుడి పట్ల యథార్థంగా బ్రతుకుతున్నానా? ప్రభువా, నీవు నన్ను ఎందుకు ఉపయోగించు? ప్రభువా, నన్ను వాడుకోనైనా నీ యొక్క పని కొరకు నన్ను దీవించు ప్రభువా, నీ పని కొరకు. ఎలీజబెత్ అంతగా దేవుడు దీవిస్తాడని అనుకోలేదు, కానీ యథార్థంగా బ్రతికింది. నేనేమంటున్నానంటే, దీవెన కొరకు బ్రతకద్దు, దేవుని కొరకు బ్రతుకు. అవసరమైనప్పుడు దేవుని దీవెన నీకు వస్తుంది. ఎలిజబెత్ గురించి ఆ మాట చూస్తున్నాడు. 2వది, ఆమె సాధనం అని చెప్పడానికి మరొక మాట నేను చూస్తున్నాను. చూడండి, ఆమె 41వ వచనం, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొనిదే బిగ్గరగా ఇట్లన్నాడు. ఆమె దేనితో నిండుకుందంట చెప్పాలి. మనం ఏం చేయాలంటే, యేసు ప్రభువును నమ్ముకున్న తర్వాత దేవుని ఆత్మతో నింపబడిన జీవితం ఉండాలి. నేను చాలాసార్లు ఇక్కడ చెప్పాను, మరలా గుర్తు చేస్తున్నాను. ప్రార్థన చేసేటప్పుడు, పరిశుద్ధాత్మ దేవా, నా జీవితంలోనికి రావు, నా జీవితంలో ప్రభావం చేయనంతగా ప్రభువా, నాలో ఉన్న ప్రతి లోపాన్ని కడుగుమలేవు. బాప్తిసం పొందినప్పుడు 4వ అధ్యాయం మత్తయి సువార్తలో యేసు ప్రభువారు బయటికి రాగానే పరిశుద్ధాత్మ పావురం వల్లే ఆయన మీదకు దిగిన తర్వాత 4వ అధ్యాయం, ఆత్మ ఆయన అరణ్యమునకు కొనిపోయాడు. ఇంటికి కొనిపోయాను కాదు, ఆత్మకు ఒక సంకల్పం ఉన్నది, పరిశుద్ధాత్మకు ఒక సంకల్పం ఉన్నది. ఆయన చిత్తాన్ని నెరవేర్చే సంకల్పం కాబట్టి అరణ్యానికి తీసుకెళ్లాడు. దేవుని ఆత్మ స్వాధీనంలో ఉంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి దేవుడు నిన్ను తీసుకుపోతాడు. నీవు దేవుని ఆత్మ స్వాధీనంలో లేకపోతే క్రీస్తు ఆనందం నీ జీవితంలో ఉండదు. అదే క్రిస్మస్. క్రీస్తు ఆనందము కావాలంటే దేవుని చిత్తం జరగాలి. ఇప్పుడు ఎలిజబెత్ జీవితంలో దేవుని చిత్తం జరిగింది. ప్రభు అంటాడు, స్త్రీలు కన్న వారిలో, చెప్పండి, స్త్రీలు కన్న వారిలో బాప్తిస్మం ఇచ్చి యోహాను వంటి గొప్పవాడు లేడు. ఈవేళ నీవు అటువంటి తల్లివుగా నీ బిడ్డలను నీవు కనాలంటే నీవు అప్పగించుకోవాలమ్మా. నీవు యేసయ్యకు ఆనందం ఇవ్వాలంటే, ఆనందమైన కుమారుడు ఒక బహుమతిగా ఇవ్వాలంటే నీవు యేసయ్యకు అప్పగించుకోవాలి. అమ్మ, అయ్యా, అప్పగించుకోవాలి. దేవుడు ఆమెను సాధనంగా వాడుకున్నాడు. యోహాను గొప్ప భక్తుడయ్యాడు. ఎటువంటి భక్తుడయ్యాడంటే, జనం మెచ్చుకునే భక్తుడు కాదు. ఎవరు మీరు పొరపాటుగా అర్థం చేసుకోబట్ట, జాగ్రత్తగా అర్థం చేసుకో. జనం మెచ్చుకునే భక్తుడు కాదు, దేవుడు మెచ్చుకునే భక్తుడు. ఆయన గురించి ఏమి రాశారంటే, అడిగి తేనె తినేవాడచ్చా, ఏమిటి మెడతలు తినేవాడచ్చా, అరణ్యంలో బ్రతికేవాడచ్చా. ఈయన మోడర్న్ పాస్టర్ కాదు. అదే, ఈయనకి డ్రెస్ సెన్స్ లేదు, ఈయనకి ఆహారం సెన్స్ లేదు, అన్నం తినడం తెలియదు, బట్టలు వేసుకోవడం తెలియదు, శర్మం సర్కారు వేసుకుంటాడు. వద్దులేండి, మీరు వెళ్ళిపోండి సార్, అడవిలోకి వెళ్ళిపోండి అని ఆనాడు యెరూషలేములో ప్రజలందరూ చాలా తక్కువగా చూసి ఉండవచ్చు. కానీ దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు, సర్వసంతానమా అని కేకలేస్తున్నప్పుడు ప్రతి గుండెను పొడిచినట్టుగా దేవుడు పశ్చాత్తాపం కలిగించాడు. దండోపతండాలుగా యోర్దాను నదికి వాలుంటీరాడు. పరిశుద్ధాత్మ దేవుడు ప్రభావం ఉంటే నీ ఇంటిలో, నీ హృదయంలో, నీ బిడ్డలను దేవుడు కదిలిస్తాడు. వారే కన్నీటితో ప్రార్థనకు పరుగులెత్తుతారు. అప్పటి వరకు నీవు మాదిరిగా ఉండాలి, వారి వరకు ప్రార్థన చేయాలి. ఎలిజబెత్ జీవితం అదే. ఆమె దేవుని సాధనం, క్రీస్తు ఆనందంలో ఒక సాధనం. నీవు క్రీస్తు ఆనందంలో సాధనం అయితే నీ పిల్లలను సంపాదించే తల్లి అవుతావు, తండ్రి అవుతావు. అయ్యా, నీవు ఆలోచన చేయమని ప్రభు పేర మనసిస్తున్నాను. 2వ సాధనం పేరు
మరియమ్మ, తల్లి అయిన మరి ఈ సాధనము వృద్ధురాలు కాదు, యవనురాలు. వృద్ధురాలు కాదు, యవనురాలు. ఈ సాధనము యొక్క జీవితమే విచిత్రం. అందరికీ వివాహం అయితే బిడ్డలు పుట్టాలి. ఈమెకు వివాహం కాకుండానే దేవుడు గర్భం ఇచ్చాడు. చిత్రమైన సంగతి. పరిశుద్ధాత్మగా ఆయన నేరుగా గర్భములో ప్రవేశించి, మరి ఆ గర్భములో ఆయన శరీరముతో ఆయన ప్రవేశించిన ప్రభు ఆమె జీవితం చాలా చిత్రంగా కనబడుతుంది. మిత్రులారా గమనించండి, ఆ యవనురాలు ఎటు తోసని పరిస్థితిలో ఉన్న యవనురాలు ఒక మాట చెప్తుంది. ఆ మాట మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. చూడండి ఏమంటుందో చూస్తున్నాం. 47వ వచనం. మరి ఎట్లను నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. 38వ వచనం. అందుకు మరియా ఇదిగో ప్రభువు దాసురాలను. యవనురాలు ఎవరి దాసురాలు? పాపానికి దాసురాలే ఎవరి బిడ్డలు చూస్తున్నాం ఈ లోకంలో. నీవు క్రీస్తుకు ఆనందం ఇవ్వాలంటే, దేవుని ఆనందం నీ సొంతం అవ్వాలంటే, నీ ఇంటి సొంతం అవ్వాలి, నీ జీవితంలో సొంతం అవ్వాలంటే నీవు దేవుని దాసురాలు కావాలి. వాడు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు వెగలుగా ఉంటాం. ఎగటు కలిగే ఈ పాడు లోకం యుగ యుగములు నీతోనుండగా, వెగటు కలిగే ఈ పాడు లోకం యుగ యుగములు నీతోనుండాను. బుద్ధివానికే ప్రపంచాన్ని చూస్తే వెగడ కలిగింది. కళ్ళుండి రెండు చూస్తున్నాం. ఏమనిపించాలి? ఏమనిపించాలి? ఈ పోస్టర్ భలే ఉంది, ఆ సినిమా భలే ఉంది, ఆ సీరియల్ భలే ఉంది, ఆ అమ్మాయి కూతురు భలే తెచ్చింది అనుకుంటా కాలం గడపాలా? యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటా, చెడుతనమును అసహించు చేసి ఉంటాయా మాట్లాడవద్దు, లేకపోతే నువ్వు వెళ్ళిపో, మాట్లాడద్దు, ఆ చెడ్డ ఆలోచన రానియద్దు. నేను ప్రభువు దాసురాలను. గబ్రియలు ఉన్నది పరిశుద్ధాత్మ నిన్ను కమ్ముకును, నీవు దయాప్రాప్తురాలవు. ఎందుకు ప్రభువు దాసురాలు తెలుసా? దేవుని దయ ఆమె మీద ఉన్నది. ఈ రాత్రి వేళ దేవుని దయను నీవు కోరుకుంటే, ఆయన దయ నీ మీద ఉంటే ఆయన దాసురాలు అవుతావు, ఆయన సాధనం అవుతావు. క్రిస్మస్ లో మరియా ఒక సాధనం, యేసు ప్రభు ఆనందంలో ఆమె ఒక సాధనం, ఎలిజబెత్ ఒక సాధనం. నీవు ఒక సాధనం అయితే ప్రభువు నిన్ను ఒక అంబరపురిలో బాణములో ఉపయోగిస్తాడు. మరియా ఉపయోగించబడేటప్పుడు ఏమంత తక్కువగా ఏమి ఉపయోగించలేదు, అంత తేలిగ్గా మరియా జీవితం నల్లేరు నడకన సాగలేదు. ప్రతి దినం నిందలతో సాగింది, అవమానంతో సాగింది. అయినా నా దేవుడు నాతో మాట్లాడాడు. నరులు నన్ను ఎంతమంది నిందించినా నా దేవుని కొరకు బ్రతకాలనే సాధనం దేవుని కొరకే నిలబడింది. నీ జీవితంలో ఎన్ని అవమానాలు, కష్టాలు, నా ప్రభువు నేను విడిచిపెట్టాను. అయ్యా నేను నీ దాసురాలను, నీ కొరకు బ్రతుకుతాను. చిచి చిచి ఇటువంటిదా అంటుంటే తల వంచుకొని వెళ్ళిపోతుంది. పరలోకంలో ఉన్న యేసు ప్రభు తండ్రి దేవుడు చూసి ఎంత దుఃఖించాడు. మరి చిన్న వయసులో యవనురాలుగా ఎన్నో బాధలు కష్టాలు ఎందరూ పడుతుంటాయి. ఆ తండ్రి మరియను చూసి ఎంత దుఃఖపడ్డాడు. నా కొరకు దుఃఖం మోసింది, నా కొరకు కన్నీరు గార్చింది, నా కొరకు శోధన భరించింది. ఆ మరియ గర్భంలో నుండి యేసు ప్రభు జన్మించాలనుకునే ఆ మరియమ్మ తల్లిని చూడడానికి ఎంతో మంది పరుగులెత్తారు. యేసుప్రభు దగ్గరికి వచ్చి అమ్మ 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 ఒకసారి యేసుప్రభు చెప్పు అమ్మ అంటున్నాడు. ఏమని? నా చరసం అయిపోయిందని చెప్పమ్మా. అప్పుడు ప్రభువు చెప్తుంటే ప్రభు నా సమయం ఇంకా రాలేదన్న. ఎవరికి చెప్పారు వాళ్ళు? యేసుప్రభు చెప్పారా? ఆమె చెప్పారు.
ఏమిటి అర్థం? ఆమె దేవుడు ఇచ్చిన స్థానం ఎంతో గొప్పది. దేవుని ఆమె స్థానం గొప్పది, దేవుని దయను పొంది, దేవుని దాసురాలిగా బతికి, అసలు ఆమె దీనురాలని చెప్పాడు. 47వ వచనం, దీన స్థితిని కటాక్షించను అని చెప్పాడు. నేను దీనురాలను, అందరి చేత తృణీకరించబడిన, అందరి చేత తక్కువగా హేళన చేయబడిన, అందరి చేత త్రోసివేయబడింది. 2వ అధ్యాయంలో నజరేతు నుండి బెత్లెహేమును ఊరికి వచ్చేటప్పుడు ఆ గాడిద మీద ఒంటరిగా నిండు గర్భిణి బయలుదేరుతున్నప్పుడు పురుటి నొప్పులు ఒక ప్రక్క, గుండెలో వేదన మరొక ప్రక్క, ఎన్నో బాధలతో నడుస్తుంది. వారు అలా వెళుతున్నప్పుడు తన భార్యను ప్రసవించడానికి ప్రతి సత్రం, ప్రతి ఇంటిని అడుగుతున్నారు. వారికి స్థలమే లేదు. ఆ స్థలము దొరకకపోయినా ఆ తల్లి కన్నీటి బాధతో, ఆ యొక్క వేదనతో అలాగే వెళ్ళిపోయింది. యేసు ప్రభు సాధనమయ్యేవారు, యేసు ప్రభువుకు నిలబడేవారు, ఆయన సన్నిధిలో కష్టాలైనా అలాగే వెళ్ళారు. కానీ దానిలో కూడా దేవుడు ఒక గాడిదనిచ్చాడు. అసలు అది కూడా లేకపోతే ఏమా నడవగా, కానీ ఆ కష్టాల్లో కూడా ఒక గాడిదనిచ్చాడు. ఆ గాడిద మోసుకుంటే నడవకుండా సరిపోయింది. కొన్నిసార్లు మనం అనుకుంటాం, యేసయ్యా నన్ను ఎందుకు విడిచిపెట్టావు, నా జీవితం ఎందుకు ఇలా అయిపోయింది, నా కష్టాలు ఏమిటి, నా కన్నీరు ఏమిటి, నా యొక్క అనారోగ్య బాధ ఏమిటి, ఈ ఆర్థికపరమైన అప్పులు ఏమిటి, నా జీవితంలో ఉన్నావా, నా జీవితంలో ఏమనుకుంటున్నానయ్యా, ఎందుకు నా బ్రతికి ఇలా అయిపోయింది అనుకుంటున్నావు. కానీ యేసయ్యా నీ ప్రక్కనే ఉన్నాడు, యేసయ్య నీతోనే ఉన్నాడు. నేను ఈరోజు మధ్యాహ్నం జ్ఞాపకం చేశాను. దూత దేవుడు పంపించాడు. చెరసాలలో పేతురు ఉన్నప్పుడు, పోయి నా దాసుడు చెరసాలలో ఉన్నాడు తీసుకురామని. గేట్ వేసి ఉంటే దూత వచ్చినప్పుడు గేట్లన్నీ తెలుసుకుంటాడు. ఎలిసుంటే అంటున్నాడు, ఏడుతున్నాడు, నిద్రపోతున్నాడు. ఏమన్నా అంతకుముందే బాప్తిస్మం ఇచ్చేవాళ్ళు ఆ తలబాగా కొట్టేశాడు. కొట్టేసిన వెంటనే 12వ అధ్యాయంలో లోపల పెట్టాడు. ఆయన తలని అడిగారు, నా తల కూడా చేస్తాను. అరే బాబు, ఏది నా జీవితం అంటే నీ ఆడవాలి కదా. ఏమనుకున్నాడు తెలుసా, నాకంటే ముందు ఆయన ముందుగా పోయాడు, నన్ను కూడా పంపిస్తే నేను కూడా పోతాను. ఏమైతుంది, నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను, నాకేం అక్కర్లేదు అని ప్రశాంతంగా నిద్రపోతాను. ఒకవేళ దూతకని తెలుసు కాబట్టి సరిపోతుంది. మనలాంటి కూడా అయితే వెళ్ళామంటాం, ఓయ్ నిద్రపోతా నీకేమి వచ్చినది. ఆ రోజు ఇలానే అడగదా, అట్ట అడిగేవాడు మనం కూడా, అసలు నీకు చెందలేదా అనేవాడు. కానీ పేతురు ఏమంటాడంటే, నా తండ్రి నా దగ్గర ఉన్నాడు. ఆ కష్టాలు కన్నీళ్ళు మునిగి పెడుతున్నప్పుడు వారికి ఆశ్రయం దొరకలేదు, సత్రములో స్థలం లేకలేదు, ఎక్కడ కర్రలో తెలియదు, పశువుల తొట్టి మాత్రం దొరికింది. నిన్ను నన్ను ప్రేమించిన యేసయ్యకు, నీకు నాకు సమాధానాన్ని ఆనందాన్ని ఇవ్వడం ఇచ్చిన యేసయ్యకు దొరికింది ఏమిటి తెలుసా? పశువుల బంగారు తొట్టి కాదు, అమ్మా బంగారు తొట్టి కాదు, పశువుల తొట్టి. ఆ నిండు సూర్యాల తల్లి ఆ రీతిగా కష్టపడింది, ఆ రీతిగా వేదన చెందింది. సాధనమయ్యే ముందు ప్రసవ వేదన ఉంటావు. నీవు దేవుని పనిముట్టుగా వాడబడేటప్పుడు ప్రసవ వేదన ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన పాట, నిండు సూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడి మరి పోయనయ్యా. నిండు సూలాలు మరియమ్మ తల్లి నడవలేక సుడి మరి పోయనయ్యా. దిక్కు తోచకావు యేసయ్యా, పశుల పాటలో సవించనయ్యా. ఎంత దీనాతి దీనము తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి రగుచున్నది. గర్భిణితో ఇప్పుడు అని చూడండి, కాలు నిండుపడ్డ బాబు, కడైతే వస్తుంది, చెప్పు వేసుకో, అది వేసుకో, ఇది వేసుకో అంటారు.
మరి ఏ చెప్పులు నేను అర్థం కాదు. అసలు కప్పుకోవడానికి ఏమి కూడా లేదు. ఈ కష్టాలు నేను ఎందుకు పడుతున్నాను, నాకేమి కర్మ, నాకు ఈ బాధ ఏమిటి అని ఏ రోజైనా అనుకుంటా కానీ ఎందుకు అనుకుంటున్నావు నువ్వు? ఈ కష్టాలు ఎందుకు పడాలి, ఈ బాధలు నాకు ఎందుకు అనుకుంటున్నావు? వీటి తర్వాత దేవుడు నిన్ను మహిమపరుస్తాడు. వీటి తర్వాత దేవుడు నిన్ను పైకి లేపుతాడు. యేసయ్య ప్రేమ మర్చిపోలేదు. ఆ తల్లిని యేసయ్య మరణంలో కూడా మర్చిపోలేదు. శిష్యుని పిలిచి అంటాడు, ఇదిగో నీ తల్లి, నేను వెళ్ళిపోతున్నాను నా శిష్యుడా, నా తల్లి బాధ్యత నీకు అప్పగిస్తున్నాను. నేను మరణమయ్యేటప్పుడు కూడా నేను మర్చిపోను. నా బాధ్యతలు నా శిష్యునికి ఇస్తున్నాను. దేవుడు తన తల్లిని మర్చిపోను, తల్లిని మర్చిపోను. నమ్మిన నిన్ను నన్ను మర్చిపోతాడా? నమ్మిన నిన్ను నన్ను మర్చిపోతాడా? ఆయన సాధన అవడానికి ఈ కొంచెం కష్టము భరించలేవా? ఈ కొంచెం శ్రమను ఓర్చుకోలేవా? ఆయన కొరకు బ్రతికే సాధనంగా నిలబడటానికి నీవు ఆ రీతిగా రాగల రత్నము వలె తయారవలేవు. రత్నం ఎక్కడ ఉంటుంది? మా ఇంట్లో ఉంటుంది బాబు. రత్నం ఎక్కడ ఉంటుందమ్మా? రాగలో ఉంటుంది. రాయి, కానీ ఆ రాయి చాలా ప్రత్యేకమైనది. అన్ని రాళ్ళు వేరు, రత్నం. నువ్వు ఎటువంటి దాన్ని ఆలోచన చేసుకో. మరియమ్మ గురించి చాలా మాటలు ఉన్నాయి. మనము ముందుకు సాగిపోతున్నాము. ఒకటి, ఎలిజబెతు ఆ క్రిస్మస్ లో దేవుని సాధనం, వృద్ధురాలైన దేవుని వాక్యానుసారంగా జీవించిన భక్తురాలు. మరియా క్రిస్మస్ లో దేవుని సాధనం. ఎందుకంటే దేవుని దయను పొందినది, దేవుని దాసురాలుగా బ్రతికినది, దీనస్థితిలో కూడా దేవుని గణపరిచినది. 50వ వచనం చదువుకుందాం. ఆయనకు భయపడి వారి మీద ఆయన కనికరము తరతరములుండును. మరియ భయపడింది. ఎవరికి? మనుషులుగా, దేవుడిగా? ఈ రోజు కూడా మరియను తిట్టేవాళ్ళు లేరా? ఇక్కడ చూస్తాను, లేరా? ఈ రోజు కూడా తిట్టేవాళ్ళు ఉన్నారు. ఈ రోజు మరియమ్మ తల్లిని అవహేళన, దూషణ చేసేవారు ఉన్నారు. ఆమె చెప్తుంది, ప్రభువా నేను నీ దాసురాలు. కొంతమంది ఏమో ఆమె దేవత అంటున్నారు కానీ ఆమె ఉంటుంది, నేను నీ దాసురాలు. యేసు ప్రభు నిన్ను పైకెత్తే వరకు, నిన్ను ప్రభు గణపరిచే వరకు మరియమ్మ ప్రభువుని గణపరిచింది. తర్వాత మరియమ్మకు గర్భఫలాన్ని ఇచ్చి దేవుడు ఆశీర్వదించాడు. యూదా మరికొందరి బిడ్డలను దేవుడు అనుగ్రహించి ఆశీర్వదించాడు. ఈ రాత్రి వేళ దేవుని సాధనం అవ్వబోతున్నావా? అలాగైతే ప్రభు ఆజ్ఞ ప్రకారంగా దేవుని సాధనం అవ్వబోతున్నావా? ఆయన దయను కోరుకొని ఆయన దాసులుగా జీవించు. 3వ మాట చూద్దాం. 2వ అధ్యాయము 29-32. నాదా, ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముగా నీ దాసుని పోనిచుచున్నావు అన్నాడు. అక్కడలో నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ క్రిస్మస్ లో దేవుని సిద్ధపరిచిన రక్షణ, సిద్ధపరిచిన సాధనాలు ఆనందాన్ని తెచ్చాయి, ఆనందమును తెచ్చారు. ప్రభు సిద్ధపరిచిన రక్షణ ఎట్లాంటి రక్షణ? చదువుతారా? 32. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగా, నీ ప్రజలని ఇశ్రాయేలుకు మహిమ కాదు. నీవు సకల ప్రజలకు సిద్ధపరిచిన ఎంతమందికి? సకల ప్రజలకు సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడు? అన్యజనులకేమో చెప్పడమా వెలుగు, ఇశ్రాయేలుకేమో చూడండి. యాకోబు వంశీయులు కావచ్చుగా, కానీ ఆయన చాలా ఖచ్చితంగా మాట్లాడతారు. ఏమని? ఇశ్రాయేలు. ఇశ్రాయేలు అంటే ఎవరు? యాకోబు అంటే మోసగాడు. ఇశ్రాయేలు అంటే ఎవరు? ఆశీర్వాదం పొందినవాడు, దేవుని ఎడల పోరాడి జయము పొందినవాడు, జయించినవాడు అని అర్థం. అన్యజనులకు వెలుగుగా ఉన్నాడు. చీకటిలో తిరిగాడే జనాంగానికి, పాపమనే చీకటిలో ఉన్న వారికి ఆయన వెలుగు అవుతాడు, ఆయన మార్గం అవుతాడు. నేనే మార్గమును సత్యమును జీవమై ఉన్నాను. నా మార్గంలోనికి రండి, నా వెలుగులోనికి రండి. ఈ లోకములో పాడైపోకండి, చీకటిలో పడి పాపములో పడి జీవితాలు పాడు చేసుకోకండి అని పిలుస్తున్న వెలుగు ఆయన, నిజమైన వెలుగు.
సిద్ధంగా ఉన్నాడు. నీవు సిద్ధమైతే దేవుడు వెలిగిస్తాడు. ఆయన నీ జీవితాన్ని వెలిగిస్తాడు. ఒకప్పుడు నామకార్థ భక్తి జీవితం కలిగి నన్ను వెలిగించాడు. నాగమాతలు మార్చబడ్డారు, వ్యభిచారులు మార్చబడ్డారు. ప్రభు నిన్ను మారుస్తాడు. రెండవ మాట చెప్తున్నాడు, నీ ప్రజలైన ఆయన ప్రజలుగా మారిపోయిన వారు. అమ్మా, ఆయన ప్రజలైన వారికి ఆయన మహిమని చెప్పలేదు. అమ్మమ్మ గుర్తుపెట్టుకోండి, ప్రాంతంలో ఉన్న మనం, దైవ సన్నిధిలో ప్రభు రక్షణలో ఉన్న మనము ఆయన ప్రజలమే కానీ ఆయన దేవుడు మనల్ని మహిమపరిచేటప్పుడంట ఇశ్రాయేలుగా మార్చబడినప్పుడు. విజయవంతమైన క్రైస్తవ జీవితాన్ని అనుభవించిన వారిని దేవుడు ఏం చేస్తాడు? మహిమపరుస్తాడు, ఘనపరుస్తాడు. నీవు విశ్వాసంలో ఓడిపోతే, ప్రార్థనలో ఓడిపోతే, సహవాసంలో ఓడిపోతే, ఆరాధనలో పడిపోతే, నీవు ఆరాధన చేయకుండా వెళ్ళిపోతే నీవు ఓడిపోతున్నావు. అందువల్ల దేవుడు నిన్ను ఘనపరచడం లేదు. నన్ను ఘనపరచువాడు నేను. ఈవేళ ప్రభు నిన్ను ఘనపరిచేవాడు. ఆయన సిద్ధపరిచిన రక్షణ రెండు భావాలు ఉన్నాయి. ఒకటి, నిన్ను వెలుగు సంబంధిగా చేస్తాడు. ఒక దివిటీగా లోకమందు జ్యోతులను పోలిన వారైనాడు ఫిలిప్పీయులు. కాబట్టి జ్యోతులను పోలిన వారుగా చేస్తాడు. అదే మాటలు చెప్పాడు దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో, బుద్ధిమంతులైతే జ్యోతులను పోలిన వారై, అంటే ఆకాశంలో నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశిస్తారు. యేసు ప్రభువును నమ్ముకున్న నీవు బుద్ధిమంతులు అవ్వాలి. బుద్ధిహీనంగా ఏంటంటే మారలేదని అర్థం. మళ్ళీ మారు మనసు పొందాలి. చాలా మంది మారు మనసు పొందే బదులు 2 సార్లు 3 సార్లు బాప్తిసం తీసుకున్నారు. ఎన్నిసార్లు మురిగినా మురిగిపోతుంది తప్ప ఏం వాడు. మన ఒక ఆమె నన్ను అడుగుతుంది, బ్రదర్ ఒక్కోసారి బాప్తిసం తీసుకోమంటావా? ఏం చేయడానికి నువ్వు ఎన్నిసార్లు మురిగినా ఉపయోగమే ఉంది. మరి చిన్నపిల్లలకు సండే స్కూల్లో పాట నేర్పించారు, బొడా బొడా మునిగాను, నయమాను మునిగాను అని. ఎన్నిసార్లు మునుగుతావు? మునగొద్దు, మారిపో. నీ నాలుగు మారు మనసు రావాలి, నీ గుండెకు మారు మనసు రావాలి, నీ బుర్రకు మారు మనసు రావాలి, నీ జీవితంలో సమస్త అవయవాలు యేసయ్యకు అప్పగించాలి. అదే మారు మనసు. సిద్ధపరిచిన రక్షణ కొరకు దేవుడు 2 మాటలు చెప్తున్నాడు. ఆయన నమ్ముకుంటే ఆయన వెలిగిస్తాడు. ఆయన కొరకు విజయవంతమైన జీవితం ఇస్తే దేవుడు ఏం చేస్తాడు? ఘనపరుస్తాడు. ఈ రక్షణ నీ ఘనత కొరకు, నీ అవమానం కొరకు. నమ్ముకున్నానండి ఏమిటిది అని నీవు అనుకోవద్దు. దేవుడు నిన్ను ఘనపరుస్తాడు. బడా నమ్మకమైన మంచిగా దేవుడు పిలిచినట్లుగా జీవిద్దాం. సిద్ధపరిచిన రక్షణ నీ ఘనత కొరకు. కనుక దాన్ని స్వీకరించడం నీ ఉద్దేశం ఉండాలి. ఒకవేళ తిరస్కరిస్తే దుఃఖపడతావు, నరకానికి వెళ్ళిపోతావు, అగ్నిగుండా పాలవుతావు. ఆలోచన చేసుకో. ప్రభు సిద్ధపరిచిన రక్షణను, అయ్యో ఇంత గొప్ప రక్షణను నేను నిర్లక్ష్యం చేసిన ఎలా ఉన్నా నీవు తప్పించుకోలేవు. యేసయ్య సిద్ధం చేసి నీ ఎంత ఉన్నాడు, తీసుకోకపోతే నష్టపోతావు. ఇంకొకటి చెప్పాడు, ఏమంటే ఆయన రక్షణ సిద్ధపరిచిన సమాధానం. ఏమిటి చెప్పాలమ్మా? విజయవంతమైన జీవితం ఉంటే దేవుడు ఘనపరుస్తాడు. ఆ వచన చదువయ్యా. భూమి మీద మనుషులు ఆయనకి ఇష్టమైన మనుషులకు సమాధానం. ఆయన సమాధానాన్ని సిద్ధపరిచాడు. ఆ సమాధానాన్ని సిద్ధపరిచిన సమాధానం మనకు రావాలంటే మనం ఎలా ఉండాలి? చదివిందే కానీ చదవమన్నా మళ్ళీ చదువు. భూమి మీద మనుషులు ఎవరి మనుషులు? ఎటువంటి మనుషులు? దేవునికి ఇష్టమైన సర్వోన్నతమైన స్థలాలు ఆయన ఉంటాడు. భూమి మీద ఆయనకి ఇష్టమైన మనుషులకు ఏముంది? మనుషులమే కానీ ఎలా ఉండాలంట? ఆయనకి ఇష్టమైన మనుషులుగా ఉంటేనే సమాధానం. ఆయనకి ఇష్టం లేని మనుషులుగా ఉంటే సమాధానం లేదు. మందిరంలో అందరూ ఉంటారు, అందరూ ఆయనకి ఇష్టలు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 5వ వచనంలో చెప్పాడు, ఆ అరణ్యములో అనేకులు దేవునికి ఇష్టలుగా ఉండకపోయి కనుక వారు సంహరింపబడ్డారు. కొంతమంది ఆయనకి ఇష్టలుగా ఉండకపోయి కనుక వారు విడిచిపెట్టబడ్డారు. మత్తయి సువార్త 25 విడిచిపెట్టబడ్డారు. ప్రభువా 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 మేము వచ్చాము నాయనా, తలుపు. నీ నామాన్ని అద్భుతాలు చేశాం, నీ నామాన్ని సూచక్రియలు చేశాం, నీ నామాన్ని మేము ప్రకటన చేశాం. అక్రమము చేయవాళ్ళ ఏమి లేదు, క్రమం లేదు.
చెప్తానండి, చెప్పే క్రైస్తవ ప్రపంచం ఈనాడు ఇక్కడ అట్లే ఉంది. ప్రభువు కోరుకునే ఆరాధన, ప్రభువు కోరుకునే ఆనందం అది కాదు. దేవునికి ఇష్టంగా బ్రతకండి, దేవుడు సిద్ధపరిచిన రక్షణను స్వీకరించండి, ప్రభు కొరకు సాధనాలుగా వాడబడండి. అదే నిజమైన క్రిస్మస్, నిజమైన క్రీస్తు ఆనందం, ఆరాధన. ప్రభు తన వాక్యాన్ని జీవించడానికి ప్రారంభించాలి. ప్రేమల ఈ రాత్రి తల్లి మరియు నిరాశరాలు వేసిపెట్టింది శరీరం మాత్రం దేవదూతల గానాన్ని, క్రిస్మస్ గానముల సందేశాన్ని మాకు అందించిన ప్రభువా, మీరు సిద్ధపరిచిన సాధనాలుగా వాడబడ్డారని వాస్తవాన్ని, మీరు సిద్ధపరిచిన రక్షణను కన్నులారా చూసి సాగిపోయిన వాడు సిమియోను. ప్రభువా, మీకు ఇష్టంగా ప్రతికి ఆనందించిన భక్తులెందరో అయ్యా, ఈ క్రిస్మస్ దినాల్లో పండగ మాత్రం కాకుండా నిజమైన మారు మనసు పశ్చాత్తాపం కలిగించండి. ఈ రాజ్య వారసులుగా తీర్చిదిద్దండి. ఈ వాక్యముతో ఆకర్షించి మనోహరం క్రీస్తు యేసు నామములో వేడుకొంచున్నాము.